తమ్ముడు, ఆటో రిపేర్ వచ్చిందిరా. నీ దగ్గర ఒక 20,000 ఉన్నాయేట్రా? ఏందన్నా ఇప్పుడు డబ్బులు డబ్బులు అంటావా? నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయన్నా. ఇంకా 30,000 ఈఎంఐ కట్టాలన్నా. శాలరీ కూడా పర్లేదు. ఉంటానా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందిరా లోకేష్? ఏమో లేరా, మా అన్నయ్యకి 20,000 కావాలంట. నిన్నే కదరా శాలరీ పడింది, మరి ఇవ్వచ్చు కదరా. మా అన్న గురించి నీకు తెలీదురా. నేను డబ్బులు ఇచ్చాను అనుకో, మళ్ళీ ఇమ్మని ఇవ్వర్రా. అయినా నీకేమైందిరా? మీ అన్ని నీ కోసం పడిన కష్టం నాకు గుర్తుకొచ్చిందిరా. నిన్ను ఎంత కష్టపడి చదివించాడో ఒకసారి ఆలోచించరా. రేయ్, అకౌంట్ లో 30,000 పడ్డారా? రే తమ్ముడు, అకౌంట్ లో 30,000 వేసాను, వచ్చాయారా? 30,000 ఎక్కడవన్నా? ఆటో అమ్మేశాను రా. నువ్వు ఈఎంఐలు అయ్యి అన్నావు కదా, అవి కట్టు, తర్వాత ఆలోచిద్దాం. అన్నా, నువ్వు ఆటో గుండి ఏం ఆలోచించగలేరా? అన్నయ్య చెప్పు అన్నే, మా తమ్ముడికి శాలరీ పడగానే ఆటో వెనక్కి తీసుకుంటానని. చూసావురా, అదిరా అన్న ప్రేమ అంటే. చిన్నోడి కోసం